దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ హరీష్ రావు కలవనున్నారు. ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు ఆమెని అరెస్టు చేయగా దాదాపు 4 నెలలుగా ఆమె జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నా దొరక్కపోగా రిమాండ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో బెయిల్ దరఖాస్తుకి ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంది. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ హరీష్ రావు కలవనున్నారు. ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేయగా దాదాపు 4 నెలలుగా ఆమె జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నా దొరక్కపోగా రిమాండ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో బెయిల్ దరఖాస్తుకి ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంది. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు.